రారా గజ్జికుక్క అద్దా. జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కొంతమందికి ఈ స్లోగన్ అంటే భయం. అవునా, నిజమా? కొంతమందికి జడా శ్రవణ్ కుమార్ సూట్ వేసుకుంటే భయం. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. కొంతమందికి జడా శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే భయం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళి చెప్పండి. ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం. నేను క్రైస్తవుడిని కాదు. ఏంటి సార్ అది? నేను క్రైస్తవుడిని కాదు. వెయిట్, నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఇది దళిత క్రైస్తవులకు సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముగ్గురు గురించి మాట్లాడారు. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు. నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వడూ అడుక్కోనంతగా అడుక్కు తింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఇలా ముగ్గురు గురించి ఈ రోజు మాట్లాడాలా. ఎందుకు? నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, ఇది నా వీక్నెస్. ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకు లేదు. ఆడు దగ్గరకు వచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో, జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తినే కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్వాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మెమరీ లాస్ అబ్జర్వేషన్ లో పెట్టాం, జాగ్రత్తగా చూసుకోండి. రే రాధా మనోహర్ దాస్, కొడక్క దొరుకుతావు. ఇన్నాళ్ళు వీడెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని భయపడ్డాం. ఇప్పుడు ఎవరిని హత్య చేస్తాడని భయపడుతున్నాం. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొడక. నీ బట్టలు పదీసి. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా, నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. దా పడుకుందాం. అమ్మో, నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. అంటే నువ్వు ఆ టైపా? నీకు నాకు దోసన కట్ బాబా పో.